చూస్తున్నది జో స్టడీ క్లబ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో ద్వారా మీ యొక్క లక్ష్యం అనేది గ్రూప్ 2 లాంటి ఉద్యోగమైనట్లయితే ఆ ఉద్యోగానికి మీరు ఎలా రెడీ అవ్వాలి, మీ యొక్క ప్రిపరేషన్ ప్లాన్ ఎలా ఉండాలి, ఏ బుక్స్ అనేవి గ్యాదర్ చేయాలి, ఇలా ప్రతి విషయం అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్. అయితే బిఫోర్ దట్ మన యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా, మన వెబ్సైట్ ద్వారా గ్రూప్ 2 ఆన్లైన్ క్లాస్ అనేవి స్టార్ట్ చేసామమ్మా. సో ఈ ఆన్లైన్ క్లాస్ అనేవి ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. ఓకే, ఒకసారి ఆ డీటెయిల్స్ చెప్పిన తర్వాత మీ గ్రూప్ 2 సంబంధించి ఎలా సిద్ధమని చెప్పేసి పూర్తిగా చెప్పే ప్రయత్నం చేస్తాం. రైట్. ఫస్ట్ చూసుకుంటే మన యూట్యూబ్ ఛానల్ యొక్క మెయిన్ మోటో చూసుకుంటే ఎయిమ్ ఫర్ గ్రీనింగ్ సైన్ ఆఫీసర్ అమ్మ. అంటే గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 లాంటి పోస్ట్ సాధించడం. సో పేద విద్యార్థులని, అదేవిధంగా చూసుకుంటే ఇన్స్టిట్యూట్కి వెళ్ళలేని వాళ్ళని దృష్టిలో పెట్టుకుని అయితే మనం ఈ ఆన్లైన్ క్లాస్ అనేవి స్టార్ట్ చేయడం జరిగింది. రైట్. సో గ్రూప్ 2 ఆన్లైన్ క్లాసెస్. ఓకే, గ్రూప్ 2 ఆన్లైన్ క్లాసెస్. ఓకే, సో దీనికి మనం చార్జ్ చేస్తుంది కేవలం 999. ఓకే, అయితే ఇక్కడ మీకు 2 డౌట్స్ వస్తాయి. సార్ మీరు సర్వీస్ చేయడానికి వచ్చినప్పుడు మరి ఈ మనీ ఎందుకు పే చేస్తున్నారు? ఫస్ట్ పాయింట్ అయితే. సెకండ్ పాయింట్ ఏంటంటే, సార్ ఇంత తక్కువ తీసుకుంటున్నారు, మరి మాకు ఫుల్ డెప్త్ చెప్తారని చెప్పేసి డౌట్ అనమాట. గమనించండి అమ్మా, ఈ 999 రూపీస్ పే చేసేది తీసుకున్నది కేవలం మేము టైపింగ్. సో మేము ఏమైతే టైపింగ్ చేస్తామో టైపింగ్ బుక్స్ తీసుకోవాలి కదా, బుక్స్ కొనుక్కోవాలి. ప్లస్ చూసుకుంటే మా ఎక్స్పెన్సెస్ ఉంటాయి, ఏముండేవి కరెంట్ బిల్ కానీ, అదేవిధంగా చూసుకున్నట్లయితే సో ఇంటర్నెట్ కానీ, సో ఇలా ఏవైతే మనకి మెయింటెనెన్స్ ఖర్చు ఉందో అవి మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. ఓకే, సో సెకండ్ పాయింట్ ఏంటంటే, సెకండ్ డౌట్, ఈ 999 రూపీస్ తీసుకున్నాం కదా, ఇంత తక్కువ తీసుకున్నప్పుడు ఫుల్ డెప్త్ చెప్తానని చెప్పేసి డౌట్ రావచ్చు. ఒకసారి మన యూట్యూబ్ ఛానల్ చూడండి. చూసినట్లయితే మీకు ఈచ్ అండ్ ఎవ్రీ క్లాస్ అనేది చాలా డెప్త్గా ఉంటుంది అనమాట. మీరు ఒక బుక్ తీసుకుని ఎనీ బుక్ మన క్లాసెస్ కంపేర్ చేసుకోండి. బుక్లో ఎక్కువ ఉందా, మన క్లాస్లో ఎక్కువ అని చెప్పేసి కంపేర్ చేసుకున్న తర్వాత అప్పుడు మీకు ఒక అవగాహన వస్తుంది. దాన్ని బట్టి మా క్లాస్ ఎలా ఉంటుందని చెప్పేసి తెలుస్తుంది అనమాట. రైట్. సో ఇక్కడ నేను ఒక అబ్బాయి కామెంట్ చేశాడు. ఏం కామెంట్ చేశాడంటే, ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి సో మనీ మనీ అంటున్నారు, నిజానికి నేను ఫ్రీగా ఇద్దామని చెప్పేసి యూట్యూబ్ ఛానల్కి వచ్చానమ్మా. కానీ నాకు వెనక ఆస్తులు ఉన్నాయి అనుకోండి, సో వాటిని ఖర్చు పెట్టే ప్రయత్నం చేయగలను. సో నేను ఒక మిడిల్ క్లాస్ పూర్ పీపుల్. అలాంటిది టైపింగ్ పర్సన్ పెట్టాలి, 2-3 టైపింగ్ పర్సన్ పెట్టాలి, తర్వాత బుక్స్ తీసుకోవడం కానీ, సో ఏవైతే కొన్ని ఎక్స్పెన్స్ మెయింటెనెన్స్ వచ్చినాయో అవన్నీ మెయింటైన్ చేయాలంటే మినిమం ఎంతో కొంత దానికి చార్జ్ చేయాల్సి వచ్చింది అనమాట. ఒకవేళ మీలో ఎవరైనా సరే ఇన్ కేస్ టైపింగ్ అనేది ఫ్రీగా చేస్తాను సార్ అని మా ముందుకు వస్తే తప్పకుండా ఈ 999 రూపీస్ కూడా ఫ్రీగా ఇచ్చే ప్రయత్నం చేస్తాం. కానీ వచ్చేవాళ్ళు పక్కాగా రోజుకి 8 నుంచి 10 గంటలు టైపింగ్ చేయాల్సి ఉంటుంది. 2 పర్సన్స్ కావాలి. ఓకే, మేము పూర్తిగా ఆ బుక్స్ తీసుకొస్తాం. సో బుక్లో ఉన్న ప్రతి మ్యాటర్ కూడా బిట్ వైజ్గా చేసే ప్రయత్నం చేయాలి. వాళ్ళు కూడా కొంచెం ఎక్స్పర్ట్స్ అయి ఉండాలి. సో ఇలా ఎవరైనా చేసినట్లయితే ఈ 999 రూపీస్ కూడా తీసి టోటల్గా ఫ్రీగా ఇస్తానమ్మా. రైట్. సో ఇది ఫస్ట్ పాయింట్. అంటే ఎందుకంటే కొంతమందికి డౌట్ ఉంది, సో డౌట్ క్లారిఫై చేయాలి. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే మనం ఈ 999 రూపీస్ మీరు ఎలా పే చేయాలి ఏంటి అని చెప్పి చూసుకున్నట్లయితే, రైట్. సో 9704670893 మీకు నా యూట్యూబ్ ఛానల్ స్టార్టింగ్ నుంచి నేటి వరకు ఇదే నెంబర్ అనేది రన్ అవుతుంది. సో ఈ నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్ పే కానీ, ఓకే, గూగుల్ పే కానీ ఫోన్ పే కానీ పేటిఎం కానీ చేసి నాకైతే వాట్సాప్ మెసేజ్ చేయండి అమ్మా. మీకైతే ఆ గ్రూప్ 2 బ్యాచ్లో యాడ్ చేస్తాను. సో ఇప్పుడు దీని నుంచి వచ్చే బెనిఫిట్స్ చూద్దాం. రైట్. సో ఇప్పుడు మనకి తెలిసింది ఈ ఫీజ్ డీటెయిల్స్, బెనిఫిట్స్ చూద్దాం అమ్మా. సో మీకు ఫుల్ డెప్త్ క్లాస్ ఉంటాయి.
ఓకే, ఫుల్ డెప్త్ క్లాస్ ఉంటాయి ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ చాప్టర్ వైజ్, నాట్ టాపిక్ వైజ్. అంటే మీకు సబ్జెక్ట్ లో చాప్టర్ వైజ్ అని టాపిక్ వైజ్. సబ్జెక్ట్ లో ఒక సపోజ్ తీసుకున్నట్లయితే ఏపీ హిస్టరీలో మనకి దాదాపు 20 టాపిక్స్ ఉంటాయి. అంటే ఆ 20 టాపిక్స్ నుంచి టాపిక్ వైజ్ బిట్స్ ఉంటాయి. సపోజ్ తీసుకున్నట్లయితే మన టాపిక్ ఎన్ని బిట్స్ ఉంటాయి? శాతవాహన టాపిక్ ఉంది. శాతవాహన టాపిక్ పైన దాదాపు 450 పైగా బిట్స్ ఉంటాయి. అలా మీకు ఎన్ని సబ్జెక్ట్స్ అయితే ఉంటాయో ఆ సబ్జెక్ట్ సంబంధించి టాపిక్ వైజ్ అనేది బిట్స్ అందిస్తాం. నెక్స్ట్ మీకు నెక్స్ట్ పాయింట్ ఏంటంటే వాటికి సంబంధించి పీడిఎఫ్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం. ఓకే, ఏవైతే మనకి దాదాపు 30,000కు పైగా బిట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాం. లాస్ట్ టైం మనం సచివాలయం కోసం ఇదే ఫామ్ లో ఫాలో అయ్యాం. దాదాపు 150కి సచివాలయం కేటగిరీ 1లో 150కి 100కి పైగా బిట్స్ అనేవి మనం వచ్చాయి. 100కి పైగా. సో కొన్ని బిట్స్ అయితే 30-40 బిట్స్ అనేవి ఆప్షన్స్ కూడా చేంజ్ అవ్వదు. సేమ్ మన ఏవైతే ఇచ్చామో అవే ఆప్షన్స్ రావడం జరిగింది. రైట్. సో ఇది మన యొక్క ప్రిపరేషన్ ప్లాన్, మన యొక్క ఏంటిది ఆన్లైన్ క్లాసెస్. ఇంకేమైనా డౌట్ ఉంటే మీరు నెగిటివ్ కామెంట్ చేయాలనుకుంటే చేయండి, నో ప్రాబ్లం. ఓకే, సో మనకి మన జో స్టడీ క్లబ్ తరపున ఎక్కువ ఉద్యోగాలు రావాలి. జో స్టడీ క్లబ్ అనగానే తప్పకుండా ఉద్యోగాలు సాధించే ఒక బ్రాండ్ గా రెడీ అవ్వాలి. సో ఇదే మా ఉద్దేశం. సో ఆ ఉద్దేశానికి కోసం మాత్రమే మనం ఇంత లెస్ అమౌంట్ అనేది ఛార్జ్ చేయడం జరుగుతుంది, అది గమనించగలం. సో ఇప్పుడు మనం ఇది అయిపోయింది కదా, అసలు మ్యాటర్కి వద్దాం. అసలు మ్యాటర్ ఏంటమ్మా? గ్రూప్ 2 లాంటి జాబ్ ఎలా కొట్టాలి. ఓకే, సపోజ్ నేనే ఉన్నాను, నాకు ఏమీ తెలియదమ్మా. ఓకే, సో ఇప్పుడు ఈ వీడియో చూసి లేకపోతే ఎవరో చెప్పారు, లేకపోతే 2021లో నోటిఫికేషన్ పడుతుంది గ్రూప్ 2 లాంటి ఉద్యోగం కొడితే బాగుంటుందని చెప్పేసి ఎవరో చెప్పారు. రైట్. సో నేనే ఉన్నాను, నాకైతే ఎలాంటి బేసిక్స్ కాదు కదా, అసలు సిలబస్ కూడా తెలియదు. సో బేసికల్ గా నేను నిజానికి బీటెక్ ఎంటెక్ స్టూడెంట్ని. రైట్. సో నాలాంటి పర్సన్ అంటే పూర్తిగా మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్. సో ఏవైతే మనకి ఈ సిలబస్ ఏముందో సిలబస్ పూర్తిగా ఏం తెలియదు. ఫస్ట్ దీంట్లో అడుగు పెట్టానమ్మా, వచ్చి చూసినట్లయితే గ్రూప్ 2 కోసం తెలుసుకునే ముందు ఫస్ట్ నేను చేయాల్సిన పని ఏంటంటే, అంటే నాలాగున్న మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఫస్ట్ గత నోటిఫికేషన్లో ఆ నోటిఫికేషన్ వివరాలు చూడాలి. ఫస్ట్ చూడాల్సింది వీఆర్ ఎలిజిబుల్ ఆర్ నాట్. నేను ఆ గ్రూప్ 2 జాబ్కి ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబుల్లా కాదని చూడాలి. ఎస్, నేను చూశాను, ఏముంది అక్కడ, ఎనీ డిగ్రీ ఉంది. సో బీటెక్ అనేది ఎనీ డిగ్రీ కింద వస్తుంది. రైట్. సో నేను ఎనీ డిగ్రీ కాబట్టి నేను కూడా ఉన్న ఆ ఎనీ డిగ్రీ దానికైతే ఎలిజిబుల్ అని చెప్పేసి అనుకున్నాను. నెక్స్ట్ ఏజ్ లిమిట్. రైట్. సో మన ఏజ్ దాదాపు చూసుకున్న అక్కడ 42 వరకు ఉంది. మన ఏజ్ చూసుకుంటే దాదాపు 30 కన్నా ఇంకా బిలో ఉంది కాబట్టి, సో 30 ఇయర్స్ దాటలేదు కాబట్టి ఎస్ ఐఎమ్ ఎలిజిబుల్. సో మీరు కూడా ఎలిజిబుల్ చూసుకోవాలి. నెక్స్ట్ పాయింట్ అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎస్, దట్ ఈస్ సిలబస్ ఏంటి. ఓకే, సిలబస్ ఏంటని చెప్పేసి మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. సిలబస్ ఏముందని చెప్పేసి ఒకసారి చూసినట్టయితే చూసినంత అంత గందరగోళంగా ఉంది. ఫిలిమ్స్ లో చూసుకుంటే దాంట్లో 150 మార్కులు ఉన్నాయి, దాదాపు చాలా ఎక్కువ సబ్జెక్ట్స్ ఉన్నాయి. మెయిన్స్ కి వస్తే 450 మార్క్స్ ఉన్నాయి. 450 మరి 450 మార్క్స్ కి ఎన్ని మార్క్స్ వస్తే ఉద్యోగం వస్తే ఒకసారి గత ట్రాక్ చూసుకుంటే 300 పైగా మార్క్స్ రావాలి. అంటే ఒక పేపర్కి 100కి పైగా మార్క్స్ రావాలి. రైట్, ఫైన్. సో ఈ 2 అంశాలు తెలుసుకున్నాం. సో ఈ సిలబస్ ఏంటి అని తెలుసుకోవాలి ఫస్ట్. అయితే సిలబస్ ఏంటని తెలుసుకున్నప్పుడు ఫస్ట్ ఆ సిలబస్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేసిన తర్వాత ఈ సిలబస్ తగ్గట్టుగా ఏవైతే బుక్స్ ఉన్నాయో ఆ బుక్స్ కోసం ప్రయత్నం చేశాను. బయట అందరూ జిఎస్ మొత్తానికి ఒక బుక్ సరిపోతుంది అంటారు కొంతమంది ఏంటంటే షార్ట్ కట్స్ ఉంటాయని చెప్పేసి కొంతమంది. సో ఇలా ఒక్కొక్కలా చెప్తారు. అలా కాకుండా ఏంటంటే మనం ఏం ప్రయత్నం చేయాలంటే ఒక సబ్సెట్ కి ఒక బుక్, అట్లీస్ట్ 1 బుక్. ఓకే, మన సిలబస్ ప్రకారం ప్రామాణిక బుక్స్ అనేవి తీసుకునే ప్రయత్నం చేయాలి. రైట్. సో ప్రామాణిక బుక్స్ అనేవి తీసుకునే ప్రయత్నం, అట్లీస్ట్ 1 బుక్. హిస్టరీకి ఒక బుక్, పాలిటీకి ఒక బుక్, ఎకానమీకి ఒక బుక్. సో ఇలా ఎన్ని సబ్జెక్టులు ఉంటే అన్ని బుక్స్ అనేవి తీసుకునే ప్రయత్నం చేయాలి. రైట్. సో ఇప్పుడు బుక్స్ కొనుక్కొని వచ్చాను. దాదాపు నేను
ఖర్చు పెట్టాను. ఒక 5,000 వరకు బుక్స్ అన్ని కొన్నాను. 5,000 రూపీస్ అయింది. అన్ని నా ముందు పెట్టుకున్నాను. చూసినట్లయితే బుక్స్ అయితే కొన్నాను కానీ అంతా కొత్తగా ఉంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. మనం ఉద్యోగం కొట్టాలని చెప్పి మనకి ఆలోచన ఉంది. అయినప్పటికీ ఏం చేయాలి దేవుడా అని చెప్పి ఆలోచిస్తుండే. అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దామంటే అర్థం కావట్లేదు. హిస్టరీ చూస్తుంటే ఒక పెద్ద గుదిబండలా ఉంది. ఎకానమీ అంటే అసలు మనకి ఎప్పుడు వినలేదు, చూడలేదు. ఎకానమీ మనకు తెలియదు. ఓకే, ఏపీ హిస్టరీ అంతా, ఇండియన్ హిస్టరీ అంతా, తర్వాత జోగ్రఫీ, బయాలజీ, సో కెమిస్ట్రీ, ఫిజిక్స్, ఓకే, ఏపీ బైఫర్కేషన్. సో ఇలా చూసినట్లయితే మనకి ఒక గందరగోళం అనేది మొదలైంది. సో ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? ఒక బుక్ తీసినట్లయితే బుక్లో ఫస్ట్ పేజ్ చూడగానే ఏదో అర్థమైనా అనిపిస్తుంది కానీ ఒక 1 hour 2 hours అలా చదివిందో చూస్తే ఏమి గుర్తులేదు. మరి ఏం చేయాలి? సో ఇప్పుడు మీలాంటి పర్సన్స్, నాలాంటి పర్సన్స్ చేయాల్సిన ఒక ముఖ్యమైన పని ఏంటంటే, రైట్ చూద్దాం అదేంటని చెప్పేసి. ఓకే, ఫస్ట్ సిలబస్ ని ఫస్ట్ కంటెస్ట్ పెట్టాలి. రైట్, సిలబస్ ఏముంది? వెంటనే కళ్ళు మూసిన వెంటనే పేపర్ 1 అనగానే పేపర్ 1 లో ఏముంది? ఫస్ట్ కరెంట్ అఫైర్స్. ఓకే, కరెంట్ అఫైర్స్ ఉంది. ఓకే, పేపర్ 1 కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ జనరల్ సైన్స్. ఓకే, జనరల్ సైన్స్ ఉంది. నెక్స్ట్ ఇండియన్ మరియు ఏపీ జోగ్రఫీ ఉంది. నెక్స్ట్ పాలిటీ ఉంది, ఎకానమీ ఉంది. రైట్, సో ఈ జనరల్ సైన్స్ మనం చూసుకుంటే బయాలజీ, ఓకే, ఫిజిక్స్, కెమిస్ట్రీ, నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఓకే, సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ఆ అంశాలు ఉన్నాయి. ఇక్కడ మళ్ళీ రీజనింగ్ ఉంది. ఓకే, తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంది. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఉంది. నెక్స్ట్ చూసుకుంటే ఏపీ బైఫర్కేషన్ ఉంది. దాంతోపాటు ఏముంది? మోడర్న్ హిస్టరీ ఉంది. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే సిలబస్ ఏముందని చెప్పేసి మనకి కళ్ళ ముందు కనిపించేలాగా ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ సిలబస్. నెక్స్ట్ పేపర్ 2 అనగానే పేపర్ 2 ఏంటి? ఇండియన్ ఎకానమీ, సో ఇండియన్ పాలిటీ. నెక్స్ట్ ఏపీ హిస్టరీ. నెక్స్ట్ పేపర్ 3 రాగానే మనకి ఏంటంటే ఇండియన్ మరియు ఏపీ ఎకానమీ. సో ఇప్పుడు మనం చూసినట్లయితే ఒకసారి కరెంట్ అఫైర్స్, జనరల్ సైన్స్, జోగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, రీజనింగ్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఓకే, ఎన్విరాన్మెంట్, సస్టైన్ డెవలప్మెంట్, ఏపీ బైఫర్కేషన్. దీంతో పాటు మనకి పథకాలు ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో అవన్నీ అంశాలు కూడా ఉంటాయి. రైట్, సో ఇవన్నీ చూసాం. మరొకసారి గందరగోళం మొదలైంది. ఇన్ని సబ్జెక్ట్స్ మనకు వచ్చిన సబ్జెక్ట్ చూసుకుంటే ఏదో కొద్ది గొప్ప రీజనింగ్ గుర్తుంటుంది. ఓకే, 2, 4, 6 తర్వాత వచ్చేది ఏంటి? కాకపోతే ఈ వరుసలో కూర్చున్న తర్వాత మధ్యలో ఉన్నవాడు ఎవరు? ఒక పనిని ఇద్దరు 2 రోజులు చేస్తే ఒకడు మధ్యలో తప్పుకుంటే ఆ పని ఇంకోటి 2 రోజులు చేస్తాడు. సో ఇలాంటి మనం చిన్నప్పుడు ఏం చేస్తున్నాం కాబట్టి రీజనింగ్ అయితే చేస్తాం. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే రోజు పేపర్స్ చదువుతాం, ఫైన్. జనరల్ సైన్స్ చిన్నప్పుడు ఇప్పుడు చదివాం, ఫైన్. మరి మిగతావన్నీ చూస్తుంటే అంటే ఇవన్నీ మనకి ఎక్కేలా లేవు. అప్పుడు ఏం చేయనప్పుడు వీటన్నిట్లో దేనికైనా రిలేషన్ ఉందా? ఒక దాని నుంచి ఒక దాని రిలేషన్ అని చెప్పేసి తెలుసుకోవాలి. రైట్, సీరియస్గా రిలేషన్ తెలుసుకోవాలి. చూస్తున్నట్లయితే కరెంట్ అఫైర్స్ అంటే నిత్య జీవితంలో ప్రతిరోజు జరిగే సంఘటనలు, అది రాష్ట్రీయం, జాతీయం, వరల్డ్. రైట్, సో దాంట్లో అంశాలు తెలుసుకోవాలి.
మూడు అంశాలు. రాష్ట్ర అంటే లోకల్గా జరిగే అంశాలు ఏంటి, నేషనల్ జరిగే అంశాలు ఏంటి, ఇంటర్నేషనల్ జరిగే అంశాలు ఏంటి. సో ఫస్ట్ మన కరెంట్ అఫైర్స్ అంటే. నెక్స్ట్ జనరల్ సైన్స్ విత్ లైఫ్ సైన్స్ అంటారు, అంటే నిత్య జీవితంలో జరిగే ఏవైతే అంశాలు కూడా జోడించుకోవాలి. సో ఈ రెండు బాగానే ఉంది. నెక్స్ట్ జోగ్రఫీ అంటే ఏంటి. ఓకే, జోగ్రఫీ అంటే ఏమీ లేదు, దాంట్లో ఏ ప్లేసు ఏ అక్షాంశాలు ఏ రేఖాంశాల మధ్య ఉంది, ఆ ప్లేస్ లో ఉండే ముఖ్యమైన కొండలేంటి, చెరువులేంటి, నదులేంటి, నేలలేంటి, ఓకే, రోడ్స్ ఏంటి, ప్రాజెక్ట్స్ ఏంటి, అదేవిధంగా చూసుకుంటే అక్కడ ఉన్న విద్యుత్ ప్లాంట్స్ ఏంటి, అక్కడ ఉన్న జనాభా ఏంటి, అక్కడ ఉన్న అక్షరాస్యత ఏంటి. సో ఈ అంశాలు ఉన్నాయి, రైట్. సో అంటే జోగ్రఫీ అంటే ఆ పర్టికులర్ ఏరియా ఏదైనా అవ్వచ్చు, అది మీ ఊరు అవ్వచ్చు, నా ఊరు అవ్వచ్చు, ఇండియా అవ్వచ్చు, ఏపీ అవ్వచ్చు, మన జిల్లా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో ఆ పర్టికులర్ ప్రాంతానికి సంబంధించిన ఏంటిది, ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి, రైట్. సో అవి తెలుసుకోవాలి. ఓకే, సెకండ్ పాలిటీ. పాలిటీ అంటే ఏంటి, మనకి పాలిటీ అంటే పెద్ద గుడిబందులా కాకుండా పాలిటీ పైనే డిపెండ్ అయ్యి ఉంది మన రాజ్యాంగ వ్యవస్థ అనగానే మనం వెంటనే గుర్తురావాల్సిందంటే, సో పొలిటీషియన్ చూడగానే గుర్తొస్తుంది. పాలిటీలో ఎక్కువ అంశాలు దేని గురించి ఉన్నాయంటే, రైట్, శాసనసభ, లోక్సభ, అదేవిధంగా చూసుకున్నట్లయితే హైకోర్టు. సో ఈ మూడు అంశాలని జోడించుకునే అంశాలు ఉన్నాయి, అంటే పరిపాలన వ్యవస్థ ఉంది, రైట్. నెక్స్ట్ చూస్తున్నట్లయితే ఎకానమీ. ఎకానమీ అంటే ఏంటి, మన ఆర్థిక వ్యవస్థని ఏ ఏ సంస్కరణ తీసుకొచ్చి, అది వ్యవసాయ రంగం అవ్వచ్చు, సేవా రంగం అవ్వచ్చు, పరిశ్రమ రంగం అవ్వచ్చు, అన్ని రంగాల్లో ఎలా మన ఇండియాని కానీ మన రాష్ట్రాన్ని కానీ ఏ విధంగా డెవలప్మెంట్ చేసుకుని వెళ్తున్నారు, ఎకానమీ, రైట్. సో ఈ పాయింట్ అర్థమైంది. నెక్స్ట్ రీజనింగ్ అని చెప్పాను. డిజాస్టర్ మేనేజ్మెంట్. సో దీని విషయానికి వస్తే అంటే విపత్తులు మరియు నిర్వహణ. సో ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఒక విపత్తు వచ్చినప్పుడు దాన్ని ఉంచి ఎలా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి, విపత్తు జరిగిన తర్వాత ఏమేమి తీసుకోవాలి, ఇంతవరకు ఎలాంటి విపత్తులు వచ్చాయి, దానికి తీసుకునే చర్యలు ఏంటి. సో ఈ విపత్తు నిర్వహణ కోసం మన దేశంలో మన రాష్ట్రంలో ఉన్న సంస్థలు ఏంటి, వాటి యొక్క పనులు ఏంటి అని చెప్పి తెలుసుకోవాలి. దట్స్ ఫైన్, వెరీ గుడ్. నెక్స్ట్ చూసినట్టే ఎన్విరాన్మెంట్ మరియు సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే పర్యావరణం. సో పర్యావరణం అనేది సుస్థిర అభివృద్ధి. పర్యావరణంలో జరుగుతున్న అంశాలు ఏంటి, పర్యావరణానికి కావాల్సిన సంబంధించిన అంశాలు ఏంటి, అక్కడ ఉన్న జీవ వైవిధ్యం ఏంటి, ఆ పర్యావరణం కోసం తీసుకునే చర్యలు ఏంటి, ఇంతవరకు చట్టాలు ఏంటి. ఓకే, సో పర్యావరణం పైన ప్రతి ఒక్కరికి అవగాహన ఎందుకు ఉండాలి, పర్యావరణం కరెక్ట్గా ఉంటేనే మన జీవన విధానం అనేది మంచిగా ఉంటుంది. కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా ఉన్న పర్యావరణం ఉంది అని చెప్పేసి తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఏపీ బైఫర్కేషన్. సో ఏపీ బైఫర్కేషన్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉంది, అంటే బైఫర్కేషన్ అంటే విభజన జరిగింది అనమాట, రెండు ముక్కలైంది. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అనేది ఇటీవల 2014లో రెండు ముక్కలైంది. అది ఏపీ మరియు తెలంగాణ చేయింది. తెలంగాణ నుంచి అంటే ఏపీ తెలంగాణ విడిపోయిన తర్వాత దానికి దారితీసిన పరిస్థితులతో పాటు దానివల్ల ఎదుర్కొన్న సమస్యలు ఏంటి, దాని నుంచి మనం చేయాల్సిన సంస్కరణలు ఏంటి, ఎలా డెవలప్ చేయాలి, ప్రెసెంట్ ఆ సెక్షన్లు ఏమున్నాయి, ఆ సెక్షన్లు ఏమే తెలుపుతుంది, మనకుండే హక్కులు ఏంటి, మన ఆస్తులు ఏ విధంగా చేశారు, మన సంస్థ ఏ విధంగా పంచారు, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్స్ ఉన్నాయి. దట్స్ ఫైన్. అండ్ నెక్స్ట్ చూసినట్టే వెరీ వెరీ ఇంపార్టెంట్, దట్ ఈస్ మోడర్న్ హిస్టరీ. సో ఈ మోడర్న్ హిస్టరీ విషయానికి వస్తే ఏముంది మోడర్న్ హిస్టరీలోనా, మోడర్న్ హిస్టరీలోనే ఫస్ట్ ఆధునికాన్ని తీసేస్తే హిస్టరీ ఉంది, అంటే గత కాలంలో జరిగే విషయాలు, రైట్. సో అంటే గతకాలం అంటే ఏంటంటే మనది రాజుల కాలం, అంటే రాజుల పరిపాలన చేసే ఒక ఇండియా అనేది. ఈరోజు ప్రభుత్వాల పాలన ఎలా వచ్చింది, మన దేశానికి వచ్చిన యూరోప్ దేశస్థులు వర్తకం కోసం వచ్చి నేడు వాళ్ళు మన దేశం ఆక్రమించుకొని వాళ్ళ పరిపాలన ఎలా సాగించి చివరిగా ఎలా మన దేశాన్ని స్వతంత్రం ఇచ్చి ఇక్కడి నుంచి వెళ్ళిపోయని చెప్పి తెలిసేదే ఏంటమ్మా మోడర్న్ హిస్టరీ. ఇప్పుడు ఒకసారి గమనించినట్లయితే దేనికైనా లింక్ ఉందో చూసినట్లయితే ఫస్ట్ ఈ మోడర్న్ హిస్టరీ చూసినట్లయితే, రైట్. సో హిస్టరీ అంటే ఆ ప్రాంతం గురించి తెలుపుతుంది, అప్పుడుండే పర్సన్స్ గురించి తెలుపుతుంది, వాళ్ళు తీసుకునే ఆర్థిక సంస్కరణ తెలుపుతుంది, వాళ్ళు పరిపాలన తెలుపుతుంది. అంటే దట్ ఈస్ రిలేటెడ్ టు హిస్టరీ అనేది. దట్ ఈస్ హిస్టరీలోనే పాలిటీ ఉంది, హిస్టరీలోనే జోగ్రఫీ ఉంది, హిస్టరీలోనే ఎకానమీ ఉంది, హిస్టరీలోనే ఇక్కడ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంది. ఎందుకంటే గత కాలంలో జరిగే అంశాలు కూడా ఉన్నాయి డిజాస్టర్ మేనేజ్మెంట్ లో. ఓకే, సో అంటే ఆల్మోస్ట్ అన్నిటికీ ఆరిజిన్ ఏంటంటే ఒక సబ్జెక్ట్
మనం ఏదైనా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలంటే అది గ్రూప్స్ కానీ ఎస్ఐ కానిస్టేబుల్ కానీ యూపీఎస్సీ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు కాంపిటేటివ్ వరల్డ్లో అడుగుపెట్టే ముందు నేర్చుకోవాల్సింది హిస్టరీ కోసం నేర్చుకోవాలి. రైట్, ఒకసారి చూద్దాం దాని గురించి. సో హిస్టరీ గురించి ఎలా రిలేట్ ఉందని చూసే ప్రయత్నం చేద్దాం. ఓకే, సో మోడర్న్ హిస్టరీ. సో మోడర్న్ హిస్టరీ గురించి నేను నెంబర్ ఆఫ్ క్లాసెస్ కూడా చేశాను. క్లాస్ మొత్తం దాదాపు 55 క్లాసెస్ చేశాను, కంప్లీట్ చేశాను. ఒకసారి కొత్త వాళ్ళ గురించి చెప్తాను. మనకు 14వ శతాబ్దంలో అంటే నియర్లీ సో ఇలా ఉండేదమ్మా మన ఇండియా. ఓకేనా? ఓకే, సో ఒకప్పుడు మన ఇండియా అనేది ఈ విధంగా ఉండేదమ్మా. రైట్, సో ఇలా ఉండేది. ప్రజెంట్ చూసినట్లయితే దీంట్లో ఇట్లా మొత్తం మారిపోయి ఈ విధంగా వచ్చేసింది అనుకోండి ఇంచుమించుగా. ఓకే, సో ఇక్కడ కూడా మొత్తం ఈ ముఖ అంత కట్ అయిపోయి ఇలా పోయింది. సో ఇక్కడ కూడా ఉన్న మొత్తం టోటల్ గా వచ్చి ఇలా పోయింది. సో నిజానికి ఏంటంటే మయన్మార్ వరకు మొత్తం టోటల్ ఎంత వరకు ఉండేది అనమాట. సో ఇక్కడ చిన్న చిన్న ఇవి ఉన్నాయి. రైట్, సో అయితే బిఫోర్ దట్ సో ఇది వదిలేద్దాం. మన ఇండియా ఎలా ఉండేదమ్మా? ఓకే, సో ఇండియా ఎలా ఉండేది అంటే అప్పుడు పాకిస్తాన్ మరియు నేపాల్, ఆఫ్ఘనిస్తాన్ ప్లస్ ఇక్కడ ఉన్న బంగ్లాదేశ్, ఉన్న మయన్మార్, సో చాలా వరకు మన దేశంలో ఇన్బిల్ట్ అయి ఉన్నాయి. దట్స్ ఫైన్. ఇప్పుడు ఒకసారి దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హిస్టరీ. సో హిస్టరీలో చూసుకున్నట్లయితే ఫస్ట్ పాయింట్, యూరోప్ దేశస్తులు ఎవరైతే బ్రిటిష్ వారు అవ్వచ్చు, డచ్ వారు అవ్వచ్చు, ఫ్రాన్స్ వారు అవ్వచ్చు, ఓకే, సో ఎవరైతే వీరు ఉన్నారో యూరోప్ దేశస్తులు అనే వాళ్ళు వర్తకం కోసం మన భారతదేశానికి వచ్చారమ్మా. చాలా మందికి ఇది చాలా డౌట్. హిస్టరీ అంటే చాలా ఈజీ సబ్జెక్ట్ అంటే మోడర్న్ హిస్టరీ చాలా కరెక్ట్గా ఉన్నట్లయితే. ఓకే, సో భారతదేశానికి వర్తకం కోసం వచ్చేవారు. సో ఎలా వచ్చేవారు? ఈ విధంగా వచ్చేవారు, అంటే భూమార్గం కింద. సో ఎప్పుడైతే భారతదేశంలో వర్తకం కోసం సుగంధ ద్రవ్యాలు మరి నీటి మంది కోసం వచ్చేవారో ఈ భూమార్గం అనేది అక్కడ క్లోజ్ చేశారు. ఎక్కడ? రైట్, కాన్స్టాంటినోపుల్ దగ్గర భూమార్గం క్లోజ్ చేసిన తర్వాత మన భారతదేశంతో వర్తకం చేస్తే ఎక్కువ లాభాలు వస్తాయని చెప్పేసి సముద్ర మార్గం కనుగొనడానికి వాస్కో డి గామా ఇక్కడ ఉన్న కాలికట్కి అయితే వచ్చారు. ఓకే, సో కాలికట్కి వచ్చారు. సో అంటే యూరప్ దేశస్తులు వర్తకం కోసం మన భారతదేశానికి వచ్చారు. వర్తకం కోసం వచ్చిన తర్వాత ఏం చేశారు? మన భారతదేశాన్ని ఆక్రమించుకొని ప్రయత్నించారు. రైట్, సో మనకి ఎవరైతే యూరోప్ దేశస్తులు వచ్చారో వాళ్ళు మన భారతదేశం ఆక్రమించి ప్రయత్నించారు. సో ఆక్రమించుకున్నారంటే ఏ ఏ ప్రాంతాలను ఆక్రమించుకున్నారు దట్ ఈస్ ఇండికేట్స్ టు ఆ ప్రాంతం గురించి తెలుపుతుందంటే ఆ ప్రాంతంలో ఉన్న వనరుల గురించి కానీ ఆ ప్రాంతంలో విషయాల గురించి తెలుపుతుందంటే ఇక్కడ మనకి ఏం తెలుస్తుందంటే జాగ్రఫీలో అంటే ఏ ప్రాంతం ఎక్కడ ఉంది, దాంట్లో దొరికే వనరులు ఏంటి, సో ఎక్కడెక్కడి నుంచి వాళ్ళ యొక్క వ్యాపార వర్తకాలను స్థావరాలను ఏర్పరచుకొని ముందుకు సాగించని చెప్పేసి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కనిపిస్తుంది. కాబట్టి దట్ ఈస్ రిలేటెడ్ టు జాగ్రఫీ. అంతకుముందు రాజ్యాల్లో ఉండేది, కానీ భారతదేశాన్ని ఆక్రమించుకున్న తర్వాత ఎక్కడెక్కడ ఏ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నారు? బెంగాల్, కర్ణాటక, రైట్, సో మైసూర్, రైట్, సో అవధ్, ఢిల్లీ, సిక్, పంజాబ్. సో ఇలా ప్రతి ప్రాంతం గురించి తెలుస్తుంది ఇక్కడ మనకి. రైట్, సో అంటే మనకి ఏం తెలిసిందమ్మా? జోగ్రఫీ అనే పాయింట్ అనేది తెలిసింది. నెక్స్ట్, సో ఇక్కడ మన భారతదేశంకి వచ్చిన తర్వాత బ్రిటిష్ వారు మన భారతదేశాన్ని ఆక్రమించుకున్న తర్వాత ఏం చేశారంటే పరిపాలన ప్రారంభించారు. సో అది ఎప్పుడు 1773 నుంచి చార్టర్ చట్టం ప్రకారం పరిపాలన అయితే ప్రారంభించారు. అంతవరకు ఏంటంటే రాజ్యాల స్థాపనగా రాజుల స్థాపనగా ఉన్న మన భారతదేశం అనేది పరిపాలన పరంగా అయితే మార్పు వచ్చింది. ఇక్కడ పరిపాలన అని చూసుకుంటే మనం పాలిటీలో నేర్చుకున్నా సరే 1773 నుంచి ఎందుకు నేర్చుకుంటామంటే అప్పటి నుంచే మనకి పరిపాలన మొదలైంది. సో ఇప్పుడున్న మన ప్రభుత్వాలు కానీ మన రాజ్యాంగాలు కానీ టోటల్ గా బ్రిటిష్ వారు వాళ్ళ యొక్క పరిపాలన ఏదైతే ఉందో సో ఆల్మోస్ట్ 90% కన్నా ఎక్కువ వాళ్ళదే. రైట్, సో ఇక్కడ ఏంటంటే మనకి పరిపాలన అంశం వచ్చింది కదా, దట్ ఈస్ ఏంటమ్మా పాలిటీ కూడా వచ్చింది కదా మనకి.
రైట్. సో పాలిటీ వచ్చింది. సో ఈ పాలిటీ వచ్చిన తర్వాత మనం అంటే పాలిటీ అంశాలు వచ్చాయి. తర్వాత 1857లో మనకి సిపాయి తిరుగుబాటు అయింది. తిరుగుబాటు జరిగిన తర్వాత 1859 నుంచి భారత ప్రభుత్వ చట్టం అని చెప్పేసి మొదలైంది 1858 నుంచి. సో దెన్ ఆఫ్టర్ ఏంటంటే దేశం మొత్తం మీద పన్నులు అనేవి, సో ఏదైతే మన సిపాయి తిరుగుబాటు జరిగిందో ఆ తిరుగుబాటు జరిగిన నష్టాన్ని భరించడానికి పన్నులు విధించడం ప్రారంభించారు. అంటే ఆర్థిక సంస్కరణలు అనేవి అప్పుడే మొదలయ్యాయి. అయితే మన సంపద అంతను బ్రిటిష్ వారు తీసుకెళ్లిపోతుంటే డ్రైన్ సిద్ధాంతం అని తీసుకొచ్చి ఒక గ్రంథాన్ని రచించారు దాదాపు నవరసి. అంటే మన ఆర్థిక వ్యవస్థ కూలిపోతుంది, మన సంపద అంతను తీసుకెళ్లిపోతుందని చెప్పేసి దాదాపు నవరసి మొట్టమొదటిసారిగా ఒక గ్రంథం ద్వారా తెలియజేశారు. సో సంపద అంతా వెళ్ళిపోయిన తర్వాత మనం ఏం చేయాలి, మన భారతదేశాన్ని సో ఎకనామికల్ గా డెవలప్ చేయాలి. దానికోసం తీసుకోవాల్సిన సంస్కరణలు అని చెప్పేసి వికేవి రావు గారు కానీ సో ఇతర పర్సన్స్ కానీ కొన్ని ప్రయత్నాలు అనేది చేశారు. సో ఆ ప్రయత్నాల భాగంగా కొన్ని సంస్కరణలు వచ్చాయి. సో ఆ సంస్కరణలో భాగంగా మన భారతదేశంలో ట్రాన్స్పోర్టేషన్ కానీ ప్రాజెక్ట్స్ కానీ రైట్, సో ఇలా ఇది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేవి ఒక్కొక్కటిగా డెవలప్మెంట్ అనేది జరిగింది అనమాట. సో దట్ ఈస్ రిలేటెడ్ టు ఎకానమీ. అంటే ఇక్కడ మనకి ఎకానమీ కూడా ఈ మోడర్నిస్ట్ లో భాగంగా వచ్చింది. రైట్. సో ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ అనేది మోడర్నిస్ట్ తోనే లింక్ అయిన విషయం గమనించాలి. మనం చదివేటప్పుడు ఒక్క మోడర్నిస్ట్ కరెక్ట్గా అర్థం అనుకోండి, ప్రతి టాపిక్ అనేది ఈజీగా అర్థమవుతుంది. నిజానికి ఏంటంటే ఏ టాపిక్ అయినా సరే స్టార్టింగ్ అర్థమైతే దాంట్లో ఉన్న ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ దానికి ఇంటర్ లింక్ ఉంటుంది కాబట్టి మనకి చాలా 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 ఈజీగా అర్థమవుతాం మనకి. రైట్. సో అదేవిధంగా చూసుకున్నట్లయితే మనం ఫస్ట్ మోడర్నిస్ట్ అనే సబ్జెక్ట్ ని కంప్లీట్ చేసుకుంటూ దాని నుంచి జోగ్రఫీ, దాని నుంచి పాలిటీ, దాని నుంచి ఎకానమీ అనేది మనం లింక్అప్ చేసి చదివితే చాలా ఈజీగా మీ ప్రిపరేషన్ అనేది చాలా బెస్ట్ గా వెళ్తుందమ్మా. ఓకే. సో ఇదా మీరు ఒకసారి మీ యొక్క ప్రిపరేషన్ అనేది మొదలు పెట్టినట్లయితే మీకు ఇలాంటి డౌట్స్ కూడా లేకుండా మీరైతే చదివే ప్రయత్నం చేస్తారు. సింపుల్ గా చాలా మంది కొంచెం డౌట్ ఏంటంటే, సో పాలిటీ అంటే ఎంత కష్టం చదువుతారు, అయితే కొంచెం ఆర్టికల్స్ గుర్తుండవు. జోగ్రఫీ అంటే ఇండియన్ జోగ్రఫీ కొంత గుర్తుపడడం కష్టం కానీ అదే చదివేస్తారు. చాలా మంది డౌట్ ఏంటంటే, సార్ నాకు ఎకానమీ అంటే చాలా భయం సార్, ఎకానమీ నాకు అసలు అర్థం కాదు అంటారు. మీరు ఎకానమీని ఒక భూతంలా కాకుండా గమనించండి. ఎకానమీలో ఒక చిన్న అంశం చెప్తాను. బడ్జెట్ అనుకోండి. బడ్జెట్ నెంబర్ కోసం కానీ ఆ స్కీమ్స్ వాటి కోసం కేటాయింపులు కానీ అన్నిటిని మర్చిపోండి. ఏముంది బడ్జెట్లో? రూపాయి రాక రూపాయి పోక, ఎంత ఖర్చు పెడుతున్నారు, ఎంత తిరిగి వస్తుంది. ఓకే. సో అంటే అవి మనకి పథకాల గురించి అవ్వచ్చు, ఇతర స్కీమ్స్ గురించి అవ్వచ్చు, ప్రాజెక్ట్స్ గురించి అవ్వచ్చు, డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి అవ్వచ్చు. ఎంత ఖర్చు పెడుతున్నారు, ఎంత తిరిగి వస్తుంది, పన్నుల ద్వారా కానీ వడ్డీ రూపంలో కానీ ఇతర రూపంలో కానీ ఎంత వస్తుంది. రైట్. రాబడి ఎంత, ఖర్చు ఎంత. సో అంటే రూపాయి రాక ఎలా వస్తుంది, రూపాయి ఎలా పోతుంది తెలిపేదే బడ్జెట్. ఈ ఒక్క అంశం గుర్తుపెట్టుకుని ఇంకేం అవసరం లేదు. రూపాయి రాక రూపాయి పోక బడ్జెట్. నెక్స్ట్ సర్వే విషయానికి వస్తే గత సంవత్సరంలో మనం కేటాయించిన బడ్జెట్ కానీ మనం చేసిన పనుల వల్ల ఎంత డెవలప్మెంట్ అయ్యింది. సో ప్రెసెంట్ మనం ఏ సిచ్యువేషన్ తెలిపేదే సర్వే. రైట్. చాలా ఈజీ. అదేవిధంగా చూసుకుంటే మనకి ఎకానమీలో ఉండే అంశాలు అనేవి మీరు పెద్దగా ఆలోచించకుండా సింపుల్గా ఒకటే ఆలోచించండి. దాంట్లో ఉన్న అంశాలు వ్యవసాయం, పరిశ్రమ రంగం, సేవా రంగం. ఈ 3 అంశాలు ఉంటాయి. వ్యవసాయం, పరిశ్రమ రంగం, సేవా రంగం. సో ఈ 3 కలిపి డెవలప్ చేస్తేనే మన సిడిపి అనేది డెవలప్ అవుతుంది. రైట్. సో సిడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. ఓకే. సో మీరు ఎకానమీని ఒక భయంకరమైన ఒక పెద్ద దెయ్యంలా కాకుండా చాలా ఈజీగా మన నిత్య జీవితంలో జరిగే అంశాలను కూడా దాన్ని రిలేటివ్ చేసుకున్నట్లయితే చాలా 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 ఈజీగా అయితే మీరు మంచి మార్క్స్ స్కోర్ చేస్తారమ్మా. అంటే ఇక్కడ ఏంటంటే కొన్ని వర్డ్స్ అనేవి మనం ఆ ప్రొనౌన్సియేషన్ కానీ వాటి మీనింగ్స్ అనేవి తెలియకపోవడం వల్ల కొంచెం ఇబ్బంది పడతాం. ఎక్కడ ఈ ద్రవ్యం ఒకటి బ్యాంకింగ్, సో ఆ బ్యాంకింగ్ దాంట్లో కొంచెం ఇబ్బంది పడతాం. సో అది సేవా రంగం కాబట్టి ఇబ్బంది పడతాం. కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ మనకి ఇక్కడ పారిశ్రామిక రంగం ఉంది, సేవా రంగం ఉంది. ఈ రిలేటెడ్ చూసుకున్నట్లయితే మనకి టోటల్గా జాతీయ ఆదాయం టాపిక్ అనేది ఒకటే మీకు అర్థమైనట్లయితే నేషనల్ ఇన్కమ్. సో ఈ ఒక్క టాపిక్ అనేది అర్థమైతే
ఆటోమేటిక్గా ఎకానమీ అనేది చాలా ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, సో ఇలా మీరు ప్రతి సబ్జెక్ట్ కోసం చదువుకున్న ప్రయత్నం చేస్తే చాలా చాలా ఈజీగా అయితే గెయిన్ చేయొచ్చు. సరే, నేను చెప్పాను బాగానే ఉంది, సార్ చెప్పాడు, బాగా చెప్పాడు, మరి ఆచరణలో పెట్టడం ఎలా? ఆచరణలో పెట్టడానికి మీరు చేయాల్సిన ఫస్ట్ పని, డే 1 అనుకున్నారు కదా ఉద్యోగం కొట్టాలని చెప్పేసి. ఉద్యోగం కొట్టాలంటే దానికి కష్టపడాలి కదా. సో నీలాగే ఇంకో పర్సన్ కూడా కష్టపడాలి. అయితే పొరపాటున నువ్వు 0, వాడు హీరో అప్పటికి. ఎందుకంటే సబ్జెక్ట్ తెలుసు, సిలబస్ తెలుసు, అని తెలుసు, బట్ నువ్వు 0 నుంచి స్టార్ట్ చేసావు. నువ్వు వాట్ ఎవర్ ఇట్ ఈస్, సో నువ్వు ఎప్పుడు స్టార్ట్ చేసినప్పటికీ ఉన్న సిలబస్ అదే కదా, దాంట్లో మార్పు ఏం లేదు. నీకున్న టైం ఎంత? 1 year టైం ఉందా, 6 months టైం ఉందా? సో ఈ టైంలో ఆ సిలబస్ ని కంప్లీట్ చేయడానికి నువ్వు రోజుకి ఎన్ని గంటలు దానికోసం కష్టపడి పని చేస్తే, చదివితే, కష్టపడి ప్రాక్టీస్ చేస్తే ఆ సిలబస్ కంప్లీట్ అవుతుందో అన్ని గంటలు దానికి కేటాయించి దానికి నువ్వు న్యాయం చెయ్యు, ఆటోమేటిక్గా నిన్ను అది ఏం చేస్తుంది? ఉద్యోగస్తునిగా Group 2, నేను Group 2 ఉద్యోగం రా అని 10 మందికి నిన్ను ఫోకస్ చేపిస్తుంది అనమాట. అర్థమవుతుందమ్మా? సో మనం చేయాల్సింది ఏంటంటే, నేను ఆల్రెడీ చెప్పాను మీకు, మనకు ఉద్యోగం ఎందుకు రావట్లేదు అంటే 3 కేటగిరీలు ఉంటాయి. సో ఆ కేటగిరీ గురించి చెప్పాను, ఒకసారి చూడండి, మన యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. సో ఆ కేటగిరీలు మనం చాలా మంది సెకండ్ కేటగిరీ వాళ్ళు ఎక్కువ. మనం అలా కాకుండా ఏంటంటే ఈసారైనా సరే తప్పకుండా విజయం సాధించేలాగైతే మనం రెడీ అవ్వాలి. నేను చెప్తున్నాను ఎవరి కోసం? స్పెషల్గా నీ కోసం మాత్రం వీడియో చేశాను. నీ కోసమే, గుర్తుపెట్టుకో. నీ అంటున్నాను చెప్పేసి నెగిటివ్ వద్దు. నీ కోసం ఎందుకు చేస్తుందంటే నువ్వు బాగుపడితే కదా నీ లైఫ్, నీ ఫ్యామిలీ, నిన్ను ఫాలో అయ్యేవాళ్ళు, నీపైన ఆధారపడేవాళ్ళు, సో అందరూ బాగుపడతారు. నీకు ఎన్ని పనులు ఉండొచ్చు, ఒకటి మొత్తం గుర్తుపెట్టుకుని అన్నా, అదేంటంటే మనం బాగుంటేనే, మన దగ్గర అన్నీ ఉంటేనే మనతో అందరూ ఉంటారు. మన దగ్గర ఏమీ లేదు అనుకుంటే మనల్ని ఇష్టపడే వాళ్ళు, మనతో ఉన్న వాళ్ళు కూడా వదిలేసిపోతారమ్మా. ఇది జీవిత సత్యం. నాకు తెలిసి మీలో చాలా మందికి ఎక్స్పీరియన్స్ ఉందనుకుంటాను. సో ఈవెన్ దో నాకు కూడా ఎక్స్పీరియన్స్ ఉంది అది. నిజానికి ఒక మంచి సిచ్యువేషన్ చెప్తాను చూడండి. ఒకసారి నేను మా రాజమండ్రిలో కాలేజ్లో ఫ్యాకల్టీ వర్క్ చేస్తాను, బిఆర్ఎంఐ కాలేజ్లో. సో సెమిస్టర్ ఎగ్జామ్స్ అవుతున్నాయి. సెమిస్టర్ ఎగ్జామ్స్ అయినప్పుడు నేను మా హెచ్ఓడి ఇద్దరం కలిసి బైక్ మీద వెళ్తున్నాం. పక్కన ఈసీ హెచ్ఓడి అనే ఆయన బైక్ మీద వెళ్తాం. సో ఇలా బైక్ మీద వెళ్తున్నప్పుడు ఏంటంటే అటు నుంచి ఒక లారీ రావడంతో ఇతను ఇక్కడున్న ఆయన, నేను బ్యాక్ కూర్చున్నాను. సో ఇలా వెళ్తున్నప్పుడు మాట్లాడుకుని వెళ్తున్నాను, ఎక్కువ స్పీడే లేదు, 30 స్పీడే. సో టర్నింగ్లో పెద్ద లారీ వస్తుంది. ఈయన కంగారు ఏం చేసిందంటే ఈ బైక్ తీసుకొచ్చి ఇట్లా వచ్చాడనమాట. ఈయన కాన్షియస్ లేదు, నార్మల్గా డ్రైవ్ చేసుకుంటున్నాడు. ఇతను సడన్ గా రావడం వల్ల ఇతను ఏంటంటే సడన్ గా బ్రేక్ కొట్టాడు. నేను ఆ యొక్క లారీ రావడం చూశాను, ఈ బైక్ ఢీ కొట్టడం చూసి ఏం చేశానంటే, నేను ఆ బైక్ స్కిట్ అయినప్పుడు మొత్తం బరువంతా నేనేదో అప్పటికి నాకు దాని మీద కాన్సన్ట్రేషన్ ఉంది కాబట్టి ఆపేద్దాం అని చెప్పి చూసేదాంతో ఏం చేశానంటే ఇట్లా మొత్తం నేనే కాస్తాను అనమాట. పడిపోయినప్పుడు మొత్తం బరువంతా భారం నాకు పడింది. సో అప్పుడు ఏమైందంటే నా బటన్ వేలి పైన ఎక్కువ భారం పడడం వల్ల కొంచెం పెయిన్ వచ్చేది, కొంచెం వాసింది అనమాట. అప్పుడు పట్టించుకోలేదు నేను. పట్టించుకోసరికి ఏంటంటే సో తగ్గుతుందని చెప్పి వదిలేశాను. అది 1-2 months వరకు అలానే కొంచెం నొప్పి వచ్చింది అలాగే తగ్గింది అనమాట. అయితే నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఆ బ్లడ్ అనేది క్లాట్ అయ్యి నా వీపు పైన ఒక బ్లడ్ క్లాట్ అయిపోయింది అనమాట. దానివల్ల ఏమైందంటే నాకు కిందకి ఈ మన లెగ్స్కి ఏంటంటే కొన్నాళ్ళు పోయిన తర్వాత మనకి ఏప్రిల్లో ఆ సిచ్యువేషన్ జరిగింది. మే, జూన్. సో జూన్ తర్వాత ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో నేను జాబ్ జాయిన్ అయ్యాను. సో మనకి సెలవులు కాబట్టి. సో ఈ టైంలో ఏమైందంటే మనకేంటంటే నడుస్తుంటే పడిపోతానేమని చెప్పేసి ఒక భయం అనిపించింది అనమాట. నడుస్తుంటే పడిపోతున్న భయం వేసింది. సో ఇలా భయం వేస్తుంటే ఏందో చూద్దామని చెప్పేసి దాదాపు 4-5 హాస్పిటల్ తిరిగాను. సో హాస్పిటల్ తిరిగిన తర్వాత ఏంటంటే సో ఫైనల్గా తెలిసింది ఇక్కడ మనకి బ్యాక్ బోన్ వెన్నుపూస పైన బ్లడ్ క్లాట్ అయింది అని తెలిసింది అనమాట. సో కొన్ని టాబ్లెట్స్ ఇచ్చారు, వాడుతున్నాను, అయినా తగ్గట్లేదు. తప్పకుండా మనం ఇక్కడ రాజమండ్రిలో జిఎస్ హాస్పిటల్ ఉంది. సో అక్కడ హాస్పిటల్కి వెళ్ళినట్లయితే ఫస్ట్ లోపలికి మనం యాక్టివ్గా ఉంటాం కదా, మనం చాలా యాక్టివ్గా ఉంటాం, కొంచెం కూడా బాగా మాట్లాడతాం. సో యాక్టివ్గా ఉంటాం.
సో లోపలికి వెళ్ళిన తర్వాత ఏంటంటే ఇలా ప్రాబ్లం అని చెప్పిన తర్వాత అంటే అక్కడ ఎంఆర్ఐ స్కాన్ తీశారు. ఫస్ట్ టైం కనిపించలేదు, ఏదో ఇంజెక్షన్ వేస్తారు, ఇంజెక్షన్ వేసిన తర్వాత మళ్ళీ ఎంఆర్ఐ స్కాన్ చేస్తే కనిపించిందమ్మా ఏంటది లోపల ఉందని చెప్పేసి, రైట్. సో కనిపించిన తర్వాత అక్కడ నుంచి వేరే హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి వైజాగ్ హాస్పిటల్లో మేము వెళ్ళి ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుందని చెప్పేసి అక్కడ వెళ్తే ఏమన్నారంటే పిల్లడు 10% బతికే ఛాన్స్ ఉందమ్మా, 90% పోతానని చెప్పారు అనమాట. ఎవరు నా ముందు చెప్పారు డాక్టర్ అనమాట. సో ఆ రోజు కూడా నేను భయపడలేదు. అయితే నేనేం చెప్పానంటే అంతవరకు నా చుట్టూ చాలా మంది ఫ్రెండ్స్ సర్కిల్, చాలా మంది దాదాపు చుట్టూ చూసుకున్నట్లయితే జోష్ అనగానే సో ఒక బ్రాండ్ లా ఉండేది అప్పుడు. సో అంతమంది ఉండేవారు. నేను చెప్పాను ఇలా అయింది, నాకు ఇలా సిచ్యువేషన్ జరిగింది, మేబీ ఛాన్సెస్ సర్జరీ అవ్వచ్చేమో, సో ఇలా అవుతుందంటే ఆ తర్వాత ఎంతమంది ఆ ఫ్రెండ్స్ ఉండేవారు. నాకు ఆ ప్రాబ్లం వచ్చిన తర్వాత చుట్టూ ఎవరు కనిపించలేదమ్మా, ఒకరిద్దరు తప్ప. ఓకే, ఇప్పుడు చెప్తాను మీ ముందు. ఆసిఫ్ ఒకడు ఆయన, సో మా ఫ్రెండ్ ఒకడు, మా ఇంటి ఎదురుగుంటే ఒక అబ్బాయి వివేక్ అని అబ్బాయి. సో వీళ్ళు తప్ప ఎవరు కనిపించలేదన్నమాట. చుట్టూ చాలా మంది ఫ్యాన్స్, చాలా మంది ఫ్రెండ్స్ అనమాట. సో మనల్ని ఇష్టపడే ఉన్నారు చాలా మందిలో. సో ఎప్పుడైతే ఈ సిచ్యువేషన్ జరిగిన తర్వాత సో వాళ్ళు ఏమనుకున్నా తెలియదు కానీ పూర్తిగా నన్ను అయితే అవాయిడ్ చేయడం మొదలుపెట్టారు, పూర్తిగా వదిలేశారనమాట. సో ఆపరేషన్ అయింది, 16 రోజులు మనం దాంట్లో ఐసీయూలో ఉన్నాం. దాని నుంచి బయటకు వచ్చిన తర్వాత నాకు రియాలిటీ అర్థమైందనమాట. మన దగ్గర అన్నీ ఉన్నప్పుడు, మనం పర్ఫెక్ట్గా ఉన్నాం అన్నప్పుడు అందరూ ఉంటారు. మనకేదో అవుతుంది, మనకేం లేనప్పుడు మాత్రం ఎవరు మనతో ఉండరు. అయితే దాని నుంచి లైఫ్లో చాలా నేర్చుకున్నాను. బయటకు వచ్చిన తర్వాత సో అది మనం పెద్ద మేజర్ అవుతాం కానీ కొంచెం మైనర్గానే సెట్ అయిన తర్వాత యాజ్ యూజువల్గా మనం ఇలానే రెడీ అయిపోయాం, నార్మల్గా పర్ఫెక్ట్ ఇప్పుడు ఉన్నాం. కానీ ఏంటంటే ఆ సిచ్యువేషన్ ఏంటంటే మనకు ప్రాబ్లం వచ్చినప్పుడు ఎవ్వరూ కనిపించరమ్మా, మనం బాగుంటేనే కనిపిస్తాం. సో ఇప్పుడు జోషారుగా ఇప్పుడు ఈ యొక్క ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకుని వచ్చిన తర్వాత ఇప్పుడు చాలా మంది మనకి బాగా క్లాస్ చెప్తున్నావు, బాగుంది, ఏం సంగతి, నాకేమైనా అప్పిస్తావా, అదా ఇదా అని చెప్పేసి నా దగ్గర వస్తున్నారు అనమాట. మన దగ్గర ఏదైనా ఉంటేనే వస్తారు, లేనట్లయితే అలానే ఉంటాం. సో అది ఎవరైనా అవ్వచ్చు. ఓకే, సో మీ లైఫ్ని మీరు సెట్ చేసుకోండి. లైఫ్లో ఫెయిల్యూర్స్ చాలా వస్తుంటాయి, ఫెయిల్యూర్స్ చూసి బాధపడాల్సిన అవసరం లేదు. మీకు చెప్పే నేనే ది బిగ్గెస్ట్ ఫెయిల్యూర్. ఓకే, నంబర్ ఆఫ్ టైమ్స్ ఫెయిల్యూర్ సక్సెస్ అయిన పీపుల్ని. ఓకే, సో బీటెక్ అయిన తర్వాత ఫస్ట్ ఇంటర్వ్యూలో 4 రౌండ్స్ అయిపోయి ఉద్యోగం సాధించి అక్కడ నా కింద 65 మంది ఇంజనీర్స్ ఉండేవారు. దాదాపు మంచి శాలరీ వచ్చేది, మంచి ప్యాకేజ్ వచ్చేది, మంచి బాగుండేది. సో అలాంటిది లైఫ్ అనేది యూటర్న్ తిరిగి దెబ్బ మీద దెబ్బ పడుతున్నా సరే అలా పడుతున్నాను, మళ్ళీ బౌన్స్ అయి లెగిస్తున్నాను. ఓకే, బౌన్స్ అయి లెగిస్తున్నాను. సో లాస్ట్ టైం కూడా దెబ్బ తగిలింది. అయితే నాలాగే ఇంకెవరో దెబ్బ తినకూడదు, నాలాగే ఎవరు ఫెయిల్ అవ్వకూడదు. సో నాకున్నది 10 మందికి పంచాలనే ఉద్దేశంతో ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు మీ ముందు ఇలా 1 year కంప్లీట్ చేసుకుని ఇలా మీ ముందున్నాను. ఓకే, నేను ఒక సామాన్యునమ్మా, కానీ ఒక సామాన్యునైనా సరే మీ లైఫ్ని బాగా చేద్దామని చెప్పేసి వచ్చాను. అది మీరు సపోర్ట్ చేస్తారో లేకపోతే ఇంకేం చేస్తారని చెప్పేసి అది మీ ఇష్టం. ఓకే, బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీ లైఫ్ మీకు ఇంపార్టెంట్ కాబట్టి ఫస్ట్ మీ లైఫ్కి సెట్ చేసుకోవడానికి ఏదైనా ఒక ఉద్యోగాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఆ సెలెక్ట్ చేసే ఉద్యోగం కోసం మీరు డే 1 నుంచి కష్టపడని తప్పకుండా మీరు లైఫ్లో సక్సెస్ అవుతారమ్మా. ఓకే, థ్యాంక్ యూ. సో ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా నాకు కాంటాక్ట్ చేయండి, రైట్. సో ఎప్పుడన్నా మీ లైఫ్లో ఫెయిల్యూర్స్ అయితే ఫస్ట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒకసారి ఫెయిల్ అయినా 100 సార్లు ఫెయిల్ అయినా సరే ఫెయిల్యూరే. ఎస్, ఫెయిల్యూర్ యాక్సెప్ట్ చేయండి. ఒకసారి ఫెయిల్యూర్ యాక్సెప్ట్ చేసిన తర్వాత అప్పుడు ప్రయత్నించండి. విజయం అనేది మన చుట్టూ వెనక వస్తుంది అనమాట, రైట్. సో ఆ ప్రయత్నం చేయండి అమ్మా. థ్యాంక్ యూ. ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి నాకు కాంటాక్ట్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ.